యజమాని అనుమతి లేకుండా ఒక ప్రైవేటు భవనం నుంచి పోలీస్ స్టేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తే అది చట్టబద్ధమేనా? ఈ ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తుంది. చల్లపల్లి పోలీస్ స్టేషన్ ఒక ప్రైవేటు భవనం నుంచి తన కార్యకలాపాలు నిర్వహించడం పైన తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇదే అంశం పైన డీజీపీ కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల్లోగా ఈ అంశాన్ని విచారించి చట్టపరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని చల్లపల్లిలో ఈసీ నగర్కు సంబంధించింది. తిరుమల లక్ష్మణాచార్యులు అనే వ్యక్తి తన భవనాన్ని ఒక వ్యక్తికి లీజుకు ఇచ్చారు. ఆయన వాదన ప్రకారం 240 చదరపు గజాల స్థలాన్ని రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా విక్రయించి దానిని చర్లపల్లి నోటిఫైడ్ మున్సిపల్ ఇండస్ట్రియల్ ఏరియా సర్వీసెస్ సొసైటీకి లీజుకు ఇచ్చారు. అయితే ఈ లీజు ఒప్పందంలో ఒక స్పష్టమైన నిబంధన ఉంది. ఈ భవనాన్ని లేదా ఈ ఆస్తిని యజమాని అనుమతి లేకుండా మరే ఇతర వ్యక్తికి కానీ సంస్థకు కానీ సబ్లీజ్కి ఇవ్వడానికి అనుమతి లేదు. అయితే తనకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండానే తన భవనాన్ని సొసైటీ వారు వేరే వాళ్ళకి లీజుగా ఇచ్చారని చెప్పి ఇదే విషయం పైన 2026 ఫిబ్రవరి 27న డీజీపీ కూడా లేఖ రాశారని, కానీ ఎటువంటి స్పందన రాలేదని లక్ష్మణాచార్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ స్వీకరించిన హైకోర్టు హియరింగ్ స్టార్ట్ చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తన వాదనలు వినిపిస్తూ సొసైటీ అద్దె బకాయిలన్నింటినీ చెక్కుల రూపంలో చెల్లించిందని, అంతేకాకుండా సొసైటీ నుంచి భవనాన్ని సబ్లీజ్కు తీసుకున్న పోలీస్ స్టేషన్ ప్రతి నెల అద్దె చెల్లిస్తుందని కూడా ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ కేసును విచారించిన జస్టిస్ ఈవి వేణుగోపాల్ ఈ లీజ్ కాంట్రాక్ట్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో యజమాని అనుమతి లేకుండా, రాతపూర్వకంగా అనుమతించకుండా లీజుకి తీసుకున్న వ్యక్తి దాన్ని సబ్లీజ్కి ఇవ్వడానికి వీలు లేదని ఆయన కరాఖండిగా తేల్చి చెప్పారు. అయితే ఈ భవనాన్ని సబ్లీజ్కి తీసుకునే ముందు చర్లపల్లి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అసలు ఈ భవనాన్ని సబ్లీజ్కి ఇవ్వడానికి సొసైటీకి అన్ని హక్కులు ఉన్నాయా లేదా అనేది ధృవీకరించారా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. అలా ధృవీకరించకుండా సబ్లీజ్కి తీసుకున్నట్లయితే దీన్ని చట్టబద్ధమైన లీజుగా పరిగణించలేమని, ఇది ఖచ్చితంగా ఆక్రమణ కిందే పరిగణించాల్సి వస్తుందని హైకోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈ కేసులో హైకోర్టు భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు ఇవ్వలేదు. ఈ కేసును డీజీపీకి అప్పగించింది. 3 నెలల్లోగా అన్ని వివరాలను క్రోడీకరించి ఫిబ్రవరి 27న బాధిత లక్ష్మణాచార్యులు ఇచ్చిన నివేదికను కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ కేసు విచారణలో లీజుకు సంబంధించి హైకోర్టు మరో కీలక అంశాన్ని కూడా లేవనెత్తింది. యజమాని అనుమతి లేకుండా అద్దెదారు ఆ భవనాన్ని లేదా ఆస్తిని మరో వ్యక్తికి లేదా సంస్థకు సబ్లీజుకు ఇస్తే దాన్ని చట్టబద్ధంగా అంగీకరించలేమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ఈ కేసు భవిష్యత్తులో ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది పూర్తిగా డీజీపీ విచారణలోనే తేలనుంది. 3 నెలల్లో డీజీపీ విచారణ ఎలా కొనసాగిస్తారు, ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంది. తెలంగాణలో మరోసారి ఉద్యోగాల రాజకీయం వేడెక్కింది. ఒకవైపు బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతను మోసం చేస్తుందని, వాళ్ళకి ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదని ఆరోపిస్తుంటే, మరోవైపు అధికార కాంగ్రెస్ మాత్రం తాము ఉద్యోగాలు భర్తీ చేస్తూనే ఉన్నామని చెప్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ భారీగా యువతను సమీకరించి బహిరంగ సభ పెట్టడానికి సిద్ధమవుతోంది. జూలై 18న హైదరాబాద్ సరూర్ నగర్లోని స్టేడియంలో యువ సంగ్రామ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ సభే ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీస్తుంది. బీఆర్ఎస్ నిర్వహించిన ఈ యువ సంగ్రామ సదస్సు ప్రధాన ఉద్దేశం ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన యూత్ డిక్లరేషన్లోని హామీల అమలును సభ వేదికగా ప్రశ్నిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఈ సభ ప్రధాన ఉద్దేశం. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువత, సాధారణ యువత కూడా పెద్ద సంఖ్యలో ఈ సభలో పాల్గొనాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇప్పుడు అసలు తెలంగాణ నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలంటూ చూద్దాం. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. అంతేకాకుండా నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి, 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని కూడా చెప్పింది. దాంతోపాటు ఉద్యోగ నియామక ప్రక్రియను వేగవంతం చేస్తామని కూడా తెలిపింది. అలాగే యువతకు స్వయం ఉపాధి అవకాశాల కోసం రాజీవ్ యువ వికాసం వంటి పథకాల గురించి కూడా కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఈ హామీల అమలుపై ఇప్పుడు బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తుంది. బీఆర్ఎస్ ఆరోపణల ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు దాటింది, కానీ ఇప్పటి వరకు నిరుద్యోగ యువతకు ఇచ్చిన ఏ హామీని పూర్తిగా అమలు చేయలేదు. అంతేకాకుండా జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీలో కూడా తీవ్ర ఆలస్యం జరుగుతోందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వీటన్నిటితో పాటు ఫీజు రీమెంబర్స్మెంట్ ఆపేసి విద్యార్థులను కూడా తీవ్ర అవస్థలకు గురి చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం తాము ఉద్యోగుల భర్తీ చేసుకుంటూ పోతున్నామని, కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులను సమస్యలను సరిదిద్దుకుంటూ పోవడం వల్లే ఆలస్యం జరుగుతుందని వివరిస్తోంది. అంతేకాకుండా నియామక ప్రక్రియ అనేది ఒక రోజులోనో ఒక రాత్రిలోనో జరిగిపోయేది కాదని, దానికి కొంత టైం పడుతుందని కూడా వివరిస్తోంది. అయితే కాంగ్రెస్ చేస్తున్న వివరణను ప్రతిపక్షాలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు, తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి అధికార కాంగ్రెస్పై ఉద్యోగాల భర్తీ, నియామకాలు వీటన్నిటిపైన అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఏం జరిగింది అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఆ టైంలో కూడా అంత గొప్పగా ఏమీ లేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం తమ ప్రభుత్వ హయాంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేశామని, పోలీస్, ఉపాధ్యాయ, గ్రూప్ ఉద్యోగాలను నియమించామని కూడా చెప్తోంది. అయితే అప్పట్లో కూడా నోటిఫికేషన్ల ఆలస్యం, ఖాళీల భర్తీ, పరీక్షల నిర్వహణ వంటి అంశాలపై నిరుద్యోగ యువత నుంచి అనేక విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ కూడా గత ప్రభుత్వంపై అనేక అంశాలు విమర్శలు చేసింది. అంటే ఉద్యోగాల అంశం తెలంగాణలో ప్రతి ప్రభుత్వానికి పెద్ద సవాలుగానే మారింది. అయితే తెలంగాణలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత ప్రధానంగా కొన్ని కీలక అంశాలు లేవనెత్తుతుంది. వాటిల్లో మొదటిది ఖాళీలు ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సరైన సమయంలో విడుదల చేయడం. రెండవది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల, ఉద్యోగాల భర్తీలో ఆలస్యం కాకుండా చూసుకోవడం. మూడవది ఫీజు మెంబర్స్ బకాయిల ద్వారా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు పరిష్కరించడం. నాలుగవది ఉద్యోగాల కోసం సంవత్సరాల పాటు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రభుత్వం నుంచి స్పష్టమైన క్యాలెండర్ను కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జూలై 18న బీఆర్ఎస్ నిర్వహించున్న యువ సంగ్రామ సభ ఎలాంటి స్పందన అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.